ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీటి వాడకం పెరిగినాక కేసీఆర్ గారు మాకు ఆ 50-50 అన్న ఇవ్వండి, మాకు ఇప్పటిదాకా మీరు 34-66 ఇస్తున్నారు, ఏమని అంటే ట్రిబ్యునల్ అవార్డు అంటున్నారు, తాత్కాలిక అరేంజ్మెంట్ అంటున్నారు, మాకు ఇది నడవది, ఎట్టి పరిస్థితుల్లో 50-50 ఇవ్వాల్సిందే అని ఆ మీటింగ్లో చాలా గట్టిగా మాట్లాడినాం. ఇక్కడ చూస్తే శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్, అట్లీస్ట్ 50-50 అన్న ఇవ్వండి అని 18-19లోనే కోరినాం. ఒక్క 18-19లోనే కాదు, ఇగో 20 లెటర్లు ఉన్నాయి. 20 లెటర్లు విత్ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క లెటర్ ఎన్నిసార్లు రాసినామో చూస్తే మీరు ఈ అన్ని లెటర్లలో 50-50 కోరినాం. మనం 50-50 షేరింగ్ చేయాలని మొత్తం 28 ఉత్తరాలు మనం రాయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 299కు పర్మనెంట్గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఇవ్వమని 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడు వేస్తావు ట్రిబ్యునల్లో నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్ళు అయింది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. ఇవాళ వీళ్ళు పచ్చి అబద్ధాలు 299 ఒప్పుకున్నారు, మరణ శాసనం ఎవరు రాసిండ్రు? ఇది చూడండి, 50-50 నిష్పత్తిలో జరగాలని 28 లేఖలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం రాసింది.